పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే, రేపటి పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే వాళ్ళ భవిష్యత్తు ఒక పాఠశాల స్థాయిలోనే తీర్చిదిద్దబడుతుంది. మరి అటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించడానికి ఉన్నత విలువైన విద్యా ప్రమాణాలను అందిస్తున్న ఏకైక స్కూల్ సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడో అనుకుంటున్నారా? హుస్నాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ ఆఫీస్ రోడ్లో ఈ స్కూల్ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఈ స్కూల్ అడ్రస్ చాలా ఈజీగా చెప్పేస్తారండి. మరి అంత మంచి విద్యను, అంత మంచి విలువైన విద్యను అందిస్తున్నారు కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం, వీలైతే పిల్లలతో కూడా మాట్లాడదాం, టీచర్స్తో కూడా మాట్లాడదాం. మరైతే లోపలికి వెళ్దాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే టీచర్. పిల్లల విషయానికి వస్తే అందరు పిల్లలు ఒకేలాగా చదవలేరు. మన హ్యాండ్ ఉన్నట్టు 5 ఫింగర్స్ ఈక్వల్ అలవు. టీచర్స్ ఫోన్ డామినేట్ చేస్తుంది. ఇక్కడ స్కూల్కి వచ్చిన నుంచి కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత సో కొంచెం నాకు రిజల్ట్ కనిపిస్తుంది అందరితో ఆడుకోవడం. And here teaching is very good. We will go to Hyderabad to receive award. ఎలాంటి ఫీజు తీసుకోకుండా పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఐఐటి. మరి ఇక్కడ పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ తో కూడా మాట్లాడాలి కాబట్టి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ప్రవీణ్ రెడ్డి. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా? ఇద్దరు పాపలు ఇక్కడ చదువుకుంటారు. ఒకరు యూకేజీ, ఒకరు 2nd క్లాస్. ఇద్దరు బాగానే చదువుతారు. ఇక్కడ స్కూల్కి వచ్చిన నుంచి కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా బాగున్నాయి, బాగానే చదువుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా అన్నా కూడా మేము సార్ చెప్తామన్నతో కొంచెం భయంతో ఉంటారు ఇంటికాడ. మంచిగానే పర్లేదు. సార్ తోటి మాట్లాడే అవసరం ఉంటే నేను సార్ కాల్ చేస్తాం, డైరెక్ట్ సార్ తోటి మాట్లాడుతాం. అంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏదైనా పిల్లలు చెప్తే వినకపోవడం కానీ, సరిగా చదవకపోవడం అంటే పేరెంట్స్ దగ్గర వాళ్ళకి ఆ గారాబం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో మీరు టీచర్స్ కి కంప్లైంట్ చేస్తే టీచర్స్ ఎలా చెప్తారు మీకు? పర్లేదు, నేను డైరెక్ట్ సార్కే చెప్పేస్తాను. సార్ చెప్తే సార్ వాళ్ళకి చెప్పేస్తాను. సారు నేను చెప్తానంటాడు. ఆల్రెడీ తెల్లారి స్టూడెంట్ పిల్లల్ని పిలుస్తాడు, టీచర్ని పిలిచి కూడా అడుగుతాడు. అడిగి చెప్తాడు. మళ్ళీ పిల్లలు వచ్చి మాకు చెప్తారు ఇంటి దగ్గర, సార్ పిలిచేయండి వాళ్ళ మమ్మల్ని అని. అంటే మీరు వాళ్ళకి కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళు స్పందించడం? సార్ స్పందిస్తాడు. మనతో పాటు మరొక పేరెంట్ స్వాతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్కూల్ వాతావరణం అంతా, మీ పిల్లల్ని ఇక్కడ చదివించడం? బాగుంది. నేను మా పాప నర్సరీ నుండి ఇక్కడ చదివిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏ క్లాస్ తాను? యూకేజీ. అవునా? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అవునా? అంటే ఎలా అనిపిస్తుంది? తన స్టడీ ఏ విధంగా ఉంది? తను ఏంటంటే చాలా సెన్సిటివ్, అసలు ఎవరితోని మాట్లాడదు, తొందర మూవ్ కాదు అసలు. ఒక ఇంట్లో నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర మాత్రమే మూవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో కొంచెం నాకు రిజల్ట్ కనిపిస్తుంది అందరితో ఆడుకోవడం. సో ఇవాళ ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కింది ఆమె, పర్ఫార్మెన్స్ చేసింది. సో దానికైతే నేను ఫుల్ సరే ఆమె మామూలు పర్ఫార్మెన్స్ చేసినా కూడా నేను ఫుల్ హ్యాపీ పేరెంట్ గా. ఎందుకంటే ఆమె తనలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు, అది సో హ్యాపీ. తన నెక్స్ట్ తన ఫ్యూచర్ లో మంచి పొజిషన్ కి వస్తుందని నాకు అనిపించింది ఈ రోజు ఎక్కిన తర్వాత. అవునా? మొత్తానికి అయితే తనలో ఒక చేంజెస్ అయితే గమనించారు. వచ్చింది, చేంజెస్ వచ్చింది. స్టడీ పరంగా కూడా వాళ్ళ టీచర్ ని నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, చెక్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు తను ఏ సెక్షన్ లోనే ఉంటది. కాకపోతే స్టడీ పరంగా ఓకే. ఆమె డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడికి వచ్చినాక డ్రాయింగ్ నేర్చుకుందామే టీచర్ ద్వారా. సో వాళ్ళ టీచర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. టీచర్లు మాత్రం నేను వాళ్ళకు చాలా ఓకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా కేరింగ్ ఉంటది వాళ్ళ ఇద్దరు టీచర్, యూకేజీ టీచర్లు అయితే. సో నెక్స్ట్ వేరే క్లాస్ టీచర్లతో నేను ఎక్కువ కమ్యూనికేషన్ లేదు, కానీ మా పాప పరంగా వీళ్ళిద్దరు టీచర్లతో నేను కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటది కదా. సో వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ నాకు మెసేజ్ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళ నుండి రెస్పాన్స్ ఫిట్ గా ఉంటుంది, బాగుంటది. చాలా హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫెస్టివల్ అయినప్పుడు కూడా చాలా ఇక్కడ ఫెస్టివల్స్ యాక్టివిటీస్ అన్ని సెలబ్రేట్ చేస్తారు. అది కూడా బాగుంటుంది. ట్రెడిషనల్ గా ఉండడం, ట్రెడిషనల్ డ్రెస్, ఫ్యాషన్ డ్రెస్. సో ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ ఖచ్చితంగా చేస్తారు డే బిఫోర్. మొత్తానికి అయితే హ్యాపీ, చాలా హ్యాపీ. నా పాప ఇంప్రూవ్మెంట్ కంటే నాకు ఏం లేదు. ఈ పాప చాలా యాక్టివ్ ఉంటది. ఈమె గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ రా, హాయ్ అక్క. మీ పేరేంటి? చరణి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th స్టాండర్డ్. అవునా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ నీకు స్టడీ అంతా కూడా? మాకు మా స్కూల్లో చాలా బాగా అనిపిస్తుంది. టీచర్స్ మాకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఐటి కోర్స్ కూడా ఉంది మా స్కూల్లో. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ ఎలాంటి ఫీజు తీసుకోకుండా పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఐఐటి అండ్ ఎస్పెషల్లీ చాలా మంది అట్రాక్ట్ అయ్యేది కల్చరల్ యాక్టివిటీస్. సో మీకు ఎలా జరుగుతుంది ఇక్కడ? మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? ప్రతి చిన్న స్పెషల్ డేని మా స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే అందరు స్టూడెంట్స్కి అవేర్నెస్ దాని గురించి రావాలని. సో కల్చర్ పట్ల కూడా మీకు ఏమైనా కల్చర్ ఏంటి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనేది కూడా స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది నీకు అవన్నీ నేర్చుకుంటుంటే? అవన్నీ నేర్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న అకేషన్స్ ని కూడా పెద్దగా చేస్తారు కదా, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శ్రీనిధి. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఈ స్కూల్లో చాలా బాగుంటుంది స్టడీ అంతా కూడా అని పేరెంట్స్ కానీ అందరూ కూడా చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? It is a very big school. It is very nice school. Every year our principal conducts spoken English classes in our school. We have spoken English classes. We have special courses like IIT Maths and IIT Science without fee. వితౌట్ ఫీయా? Yes. In our school, our teachers teach us about how to communicate with others. మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ రా. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ ప్రీతిక. అంటే నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్స్ సిస్టర్స్ అలా ఏమైనా ఉన్నారా? బ్రదర్ తను ఎక్కడ చదువుతున్నాడు? ఈ స్కూల్లో. అవునా? అండ్ హియర్ టీచింగ్ ఈస్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీ డౌట్ టీచర్ విల్ రిప్లై ఫాస్ట్లీ. అవునా? అండ్ we write GK questions on board to understand general knowledge and to get more knowledge. And we will talk a few words in assembly on any topic which topic sir gives. డైలీ జరుగుతుందా అలా? ఇంకొక స్టూడెంట్ తో కూడా మాట్లాడదాం. హాయ్ రా. హాయ్, నీ పేరేంటి? ప్రణయశ్రీ. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ చదువుకుంటున్నందుకు? I feel so great. అంటే The teachers us very well. ఎలా అంటే ఇప్పుడు చాలా ఉంటాయి స్కూల్ అంటే, బాగా చెప్తారు, బాగా చదువుతున్నాం అని చెప్పి. ఇంకా అంతకంటే కూడా మోర్ ఏదైనా ఉందా స్పెషాలిటీ అట్లా? అంటే ఏం చెప్తాం మీ స్కూల్ గురించి? In our school there is IIT course and bridge course. Some other courses are there. They prepare us very well. After competing, if anyone get award, we will go to Hyderabad to receive award. Even our HM sir also got best teacher award. మా క్లాస్ నుంచి ఇంకా వేరే క్లాస్ నుంచి కూడా చాలా మంది కాంపిటీషన్ కి వెళ్ళారు అండ్ దే వన్ దట్ కాంపిటీషన్. అవునా? మీకు అంటే దానికి బిఫోర్ మిమ్మల్ని ప్రిపరేషన్ ఎలా చేస్తూ ఉంటారు? టీచర్స్ దగ్గరుండి ఎలా చూసుకుంటారు? బాగా స్ట్రెస్ అవ్వకుండా సింపుల్ గా అర్థమయ్యే మెథడ్ లో చెప్తారు. టీచర్స్ ఏదైనా డౌట్ ఉంటే మీరు టీచర్స్ ని ఫ్రీగా అడగడానికి వాళ్ళకి మీకు మధ్యలో ఎలా ఉంటుంది? They are so friendly with us. We will ask all doubts to them. They will answer us. They will clearly explain us. మనతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు ఎందులో అయినా కూడా. మరి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ నాన్న. నీ పేరేంటి? నిహాల్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. అవునా? ఎలా అనిపిస్తుంది ఈ స్కూల్లో చదువుకుంటున్నందుకు? Good. ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ కానీ, స్కూల్ ఫీజ్ కానీ, స్టడీ కానీ? Teachers are explaining well. I'm proud of to study in this school. మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్, నీ పేరేంటి? నా పేరు అగస్టిన్ అన్న. ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంటారు టీచర్స్ మీకు? కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, సోషల్ మ్యాథ్స్. అవునా? ఇంగ్లీష్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారా? ఎస్, స్పోకెన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం స్కూల్ కరెస్పాండెంట్ కె నారాయణ రెడ్డి గారితో పాటు ఉన్నాము. మరి వారి మాటల్లో స్కూల్ కు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ది బెస్ట్ స్కూల్ మీ స్కూల్ అని మేము బయట విన్నాము.
బెస్ట్ స్టడీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తున్నారు అనేది విన్నాము. మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2006. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది చిన్న జర్నీ కాదు, చాలా పెద్ద జర్నీ. 19 years జర్నీ. ఈ లోపు మీరు ఎన్నో చూసుంటారు, ఎన్నో తట్టుకొని నిలబడి ఉండుంటారు. అందుకే ఇంత మంచి పేరు వచ్చింది మీ స్కూల్కి. తట్టుకొని నిలబడాలంటే ఒకటి ఏంటంటే మనకు వచ్చిన ఆలోచనను ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. 2 ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. మాకు పోటీ మెయిన్ 3-4 years నుంచి కార్పొరేట్ స్కూల్స్ నుంచి వస్తున్నాయి. సో వాటిని ఫేస్ చేయాలి అంటే మేము హార్డ్ వర్క్ చేయక తప్పట్లేదు. అంటే అంతకుముందు హార్డ్ వర్క్ చేసినాము, స్టార్టింగ్లో హార్డ్ వర్క్ చేసినాము, కానీ అప్పటి హార్డ్ వర్క్ ఇప్పటి హార్డ్ వర్క్ డిఫరెంట్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకొని మేము మూవ్ కావాల్సి వస్తుంది. దానిలో వాళ్ళ కాంపిటీషన్ అయితే అయినా కార్పొరేట్ స్కూల్లో కాంపిటీషన్ అయినాము. వన్స్ వాళ్ళకి మేము కాంపిటీషన్ ఇస్తున్నామంటే ద బెస్ట్ స్కూల్ అనడంలో మాది ఓకే. అవును, అదే విధంగా స్కూల్లో కల్పించే సౌకర్యాలు కూడా, టాయిలెట్స్ కానీ, క్లాసెస్ కానీ, లేకపోతే భద్రతా విషయంలో, స్కూల్ బస్ విషయంలో కానీ అన్నీ కూడా మీరు కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందిస్తున్నారు. పిల్లలకు బస్ ఫెసిలిటీస్ ఒకటి, రెండోటి ఏంటంటే పిల్లలు వన్స్ గేట్ లోపలికి వచ్చిందంటే మళ్ళీ బయటకు వెళ్ళారు. ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం గ్రౌండ్కి వెళ్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్. టీచర్ కూడా వెళ్తుంది వాళ్ళతో పాటు. పీటీ టీచర్ ఉంటారు కదా, పీటీ టీచర్, అప్పుడప్పుడు క్లాస్ టీచర్స్. సో పిల్లలకు సెక్యూరిటీ ఫుల్ 100% సెక్యూరిటీ. రెండోటి పిల్లలను తీసుకెళ్ళడానికి పేరెంట్స్ కాకుండా ఎవరైనా వస్తే కంపల్సరీ పేరెంట్ ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే అన్నోన్ పర్సన్ ఎవరనేది మీరు పేరెంట్స్ ద్వారా తెలుసుకుంటాము. ఎందుకు పేరెంట్కి తెలుసు, స్టూడెంట్కి తెలుసు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరనేది, మాకు తెలియదు కదా. సో పేరెంట్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మేము పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అంత నిఘా నేత్రాల మధ్య పిల్లల జాగ్రత్త అనేది మీరు చూసుకుంటున్నారు. కంపల్సరీ తప్పట్లేదమ్మా, ఎందుకంటే పిల్లల కెమెరాలు పెట్టినప్పటి నుంచి పిల్లల డిసిప్లిన్లో మార్పు వచ్చింది. సార్ అబ్జర్వ్ చేసి ఆఫీస్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు అని ఒకటి. క్లాస్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు కూడా ప్రతి స్టూడెంట్ వింటలేడా అని చూడడానికి కూడా నాకు కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పిల్లలందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటారు, క్లాస్ వింటున్నారు. అవును, అంతేకాకుండా స్కూల్ పిల్లలకి స్టడీ విషయానికి వస్తే కనుక టీచింగ్ ఎలా ఉంటుంది, టీచర్స్ని మీరు ఎలా ఎన్నుకుంటారు? ఇంగ్లీష్ కాబట్టి ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్. సో వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారు? సో బేసికల్గా ఉస్నాబాద్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి స్టార్టింగ్లో నాకు ఇబ్బంది అయింది టీచర్స్ కరెక్ట్ టీచర్ని తీసుకోవడంలో. కానీ ఇక్కడ టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే టీచర్ దొరకడు కాబట్టి స్టార్టింగ్ లో నేను ఏంటంటే టీచర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించిన. ఫస్ట్ మీరు టీచర్స్ కి నేర్పించిన కరీంనగర్ నుంచి వచ్చేది అది. సో ఆ విధంగా సక్సెస్ కావడానికి ఛాన్సెస్. ఎందుకంటే టీచర్ నౌ హీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టోటల్లీ. ఇంతవరకు చాలా బాగా ఉంది సార్. అంతేకాకుండా ఇంకా రేపటి పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే పిల్లలు బయట స్పెషల్ కోర్సెస్ నేర్చుకుంటారు, కానీ మీ స్కూల్లో మీరే ఇప్పుడే నేర్పిస్తున్నారు పిల్లలకి. పాఠశాల స్థాయిలోనే కొన్ని స్పెషల్ కోర్సెస్ నేర్పిస్తున్నారు కదా, అవేంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకు మార్కులు బట్టి క్వశ్చన్ ఆన్సర్ బట్టి పడడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మా పిల్లలు ఎవరు కూడా క్వశ్చన్ బ్యాంక్స్ వాడరు, స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. నెక్స్ట్ కాంపిటీషన్ తట్టుకోవడానికి 2 years నుంచి ఐఐటి ఇంప్లిమెంట్ చేసినాం మేము. So good result, we are getting good results from the IIT. Students are promoting their knowledge. And ఐఐటికి నేను ఎటువంటి ఫీజు తీసుకోకుండా చెప్పడం జరుగుతున్నది. స్పెషల్గా ఐఐటి ఫీజు తీసుకుంటే కొందరు స్టూడెంట్స్గా చెప్పాల్సి వస్తుంది. కొందరికి కాదు, క్లాస్లో ఉన్న పిల్లలందరికీ కూడా చెప్పాలి మనం. కాబట్టి ఐఐటి ఫ్రమ్ 4th class ఇంప్లిమెంట్ చేసినాం. నెక్స్ట్ క్లాస్ రేషియో వచ్చేసరికి 1:40 కాకుండా 1:20 లేదా 25 మాత్రమే మెయింటైన్ చేస్తాను నేను క్లాస్లో. సో టీచర్ కెన్
keep total concentration on all the students. That is one of the reason. పిల్లలు నాలెడ్జ్ పెరగాలంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ సరిపోదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ యాక్టివిటీస్, జీకే, ఎస్సే రైటింగ్స్, డిబేట్స్. సో ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం, రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. మా స్కూల్లో ఇది కండక్ట్ చేస్తలేరు, ఓన్లీ స్టడీస్ మాత్రం ఇంపార్టెంట్ ఇస్తాడు సారు అని అనకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ we conduct in the school. Our students are getting the district level, for example, they are getting district level, state level also. Coming to IIT, state level ranks we got every year we are achieving it. And last year నుంచి నాసో కూడా పార్టిసిపేట్ అవుతున్నాము స్టూడెంట్స్ నాసో. లాస్ట్ టైం మాకు 4 prizes వచ్చినాయి, ఈసారి 10 prizes వచ్చినాయి. అవన్నీ మీ పిల్లలు మీరు అందించిన విద్యని సరిగా అర్థం చేసుకొని ప్రైజెస్ కూడా తెస్తున్నారు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ సందర్భంలో, ఆ టైంలో? Being the principal as well as correspondent, I'm feeling very proud of my students as well as staff. So only principal can't do anything. He can't achieve the prizes to the school. Only I can motivate the students, I can motivate the teachers. I can give proper guidance for them. So definitely we feel happy. Along with me, my staff is feeling happy. అంతేకాకుండా పిల్లల విషయానికి వస్తే అందరు పిల్లలు ఒకేలాగా చదవలేరు, ఒకేలాగా యాక్టివ్గా ఉండలేరు. మరి అట్లాంటి పిల్లల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన హ్యాండ్కు ఉన్నట్టు 5 fingers ఈక్వల్గా లేవు. అటువంటిప్పుడు క్లాస్లో ఉన్న అందరు పిల్లలు ఈక్వల్ నాలెడ్జ్తో ఉంటారు అనేది కరెక్ట్ కాదు. డల్లర్స్ ఉంటారు, అంటే డల్లర్స్ అంటే స్లో లర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లర్నర్స్ ఉంటారు. ఈ స్లో లర్నర్స్ కోసం మేము స్కూల్స్ టైమింగ్స్ చేంజ్ చేసి మార్నింగ్ 8:30కే రమ్మని చెప్తున్నాం పిల్లల్ని, ఈవినింగ్ 4:30 దాకా ఉండాలి. సో ఈ ఎక్స్ట్రా టైంలో టీచర్స్ ఈ స్లో లర్నర్స్ దగ్గర తీసుకొని వాళ్ళతోటి వాళ్ళు ఏవి రీడింగ్లో కానీ రీడింగ్ స్కిల్స్ పెంచడానికి, డిక్టేషన్ చెప్పి వర్డ్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి టీచర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే స్పెషల్గా వాళ్ళ విషయంలో కేర్ తీసుకుంటున్నాం. అంతేకాకుండా పిల్లలకు వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దడానికి టీచర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అట్లాంటి విషయంలో మీరు టీచర్స్కి ఎలాంటి విషయాలు చెప్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొబైల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలకు. మాకు కరోనా టైంలో ఇంటి దగ్గర ఉండే పిల్లలందరూ కూడా మొబైల్ కంపల్సరీ అడిక్ట్ అయిపోయారు. అందులోనూ సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిపోయారు. రీల్స్, ఎస్పెషల్లీ రీల్స్. పేరెంట్స్ కూడా ఇలా వాళ్ళని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ పేరెంట్స్ అందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. మీటింగ్లు పెట్టి స్పెషల్ మోటివేషన్ చేయాల్సి వస్తుంది. కొంచెం కష్టమవుతుంది అది. ఎందుకంటే పిల్లలు ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ వినట్లేదు. సో కొందరు పేరెంట్స్ 50% ఆఫ్ ద పేరెంట్స్ మార్చగలిగినాం, వాళ్ళు ఇప్పుడు ఫోన్స్ ఇవ్వట్లేదు. సో ఎవరైతే ఫోన్ వాడట్లేదో ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లల్లో రిజల్ట్ కనపడుతుంది మాకు. ఒకటి చెప్పాలంటే ఫోన్ డామినేట్ టీచర్స్ ఫోన్ డామినేట్ చేస్తుంది. దీంతో డిసిప్లిన్ కూడా ఇబ్బంది అవుతాను. అంతేకాకుండా మీ స్కూల్కి బయట స్కూల్కి ఏదైనా డిఫరెంట్ ఏంటి అని మేము ఒకవేళ అడిగితే మీరు చెప్పగలుగుతారా? డిఫరెంట్ అంటే ఒకటేనండి, నేను ప్రీ ప్రైమరీ టీచర్స్ తీసుకుంటే ఇంటర్వ్యూ చేసి తీసుకోను, వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేస్తా. పేషెన్స్ ఏ విధంగా అంటే 3-4 days టీచర్ కంపల్సరీ క్లాస్ తీసుకోవాలి. అప్పుడు మాకు టీచర్ పిల్లలతో ఎట్లా మూవ్ అవుతుంది, ఒకటి పేషెన్స్ ఉంటుందా లేదా, పిల్లల్ని కొడుతుందా తిడుతుందా, ఇవన్నీ టెస్ట్ చేయడానికి 3-4 days తీసుకుంటాం. ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆల్మోస్ట్. కానీ థర్డ్ క్లాస్ నుంచి మాత్రం టీచర్ నాలెడ్జ్ ప్లస్ పేషెన్స్. ఎందుకంటే ఇవాళ పేరెంట్ యాక్సెప్ట్ చేస్తలేడు, టీచర్ కొడుతుంది అంటే పేరెంట్ యాక్సెప్ట్ చేస్తలేడు. సో కొట్టకుండా చెప్పడానికి టీచర్ ఏం చేస్తుంది క్లాస్లో అనే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అయితే టీచర్స్ని ఎన్నుకునే విషయంలో కూడా మీరు తూచ తప్పకుండా కొన్ని నియమాలు అనేటువంటివి పాటిస్తున్నారు
ఈ విషయంలో పేరెంట్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నాడు. సో అది కూడా ఒక కారణం మా స్కూల్ నెంబర్ 1 కావడానికి. పేరెంట్స్ మీటింగ్స్ కూడా మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు? అరేంజ్ చేస్తాం కంపల్సరీ. ఎటువంటి విషయాలు డిస్కషన్ చేస్తూ ఉంటారు? అంటే పేరెంట్స్కి ఏం చెప్తూ ఉంటారు? పేరెంట్స్ మీటింగ్ లో జనరల్ గా నేను మాట్లాడేది తక్కువ ఉంటుంది, పేరెంట్ మాట్లాడుకునే గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పేరెంట్ ఏంటంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆపోజిట్ పేరెంట్ నుంచి నేర్చుకున్నా మన పిల్లోడు ఇది చేస్తున్నాడు, ఈ తప్పు చేస్తున్నాడు, సో మనం చేయించవద్దు అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నాకు ఇవి తక్కువ ఉంటుంది, నేను మాట్లాడేది తక్కువ ఉంటుంది, వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా పేరెంట్ ఎడ్యుకేట్ అవుతున్నాడు, పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్నారు. చూసారు కదండి, సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు కావాల్సిన విద్య, భద్రత, సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుంటూ పిల్లలకు అందిస్తున్న స్కూల్ ఇది. మరి ఏ పేరెంట్స్ అయినా కూడా ధైర్యంగా పంపించవచ్చు ఈ స్కూల్కి అనే విధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు. అంతేకాకుండా బస్సు సౌకర్యం కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి, గ్రామాలకి వెళ్ళొచ్చే విధంగా కూడా బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. బెస్ట్ టీచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఇంతకంటే ఇంకా పిల్లలకి మనం ఇచ్చేది ఏముంటుందండి? సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చేర్పిస్తే ఎటువంటి భయము ఉండదు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మినటువంటి స్కూల్. అదేవిధంగా ఇటువంటి విద్యని, మంచి విద్యని ప్రిన్సిపల్ గారు ఇదే విధంగా ఎంతో మంది విద్యార్థులకి అందించాలి, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే టీచర్. పిల్లల విషయానికి వస్తే అందరు పిల్లలు ఒకేలాగా చదవలేరు. మన హ్యాండ్ ఉన్నట్టు 5 ఫింగర్స్ ఈక్వల్ గా లేవు. టీచర్స్ ఫోన్ డామినేట్ చేస్తుంది. ఇక్కడ స్కూల్కి వచ్చిన నుంచి కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత సో కొంచెం నాకు రిజల్ట్ కనిపిస్తుంది అందరితో ఆడుకోవడం. And here teaching is very good. We will go to Hyderabad to receive award. ఎలాంటి ఫీజు తీసుకోకుండా పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు IIT.